పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు, ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ఈ విధంగా ఇక్కడ రాయబడి ఉంది: నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడుట అనే అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాము. హిందీ బైబిల్లో తెర ఉన్నతి సప్పర్ ప్రగట్ అని ఉంటుంది. నీ అభివృద్ధి ఇక్కడ అందరికీ తేటగా కనబడాలంట. జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 4 విషయాలు రహస్యంగా చేయమని ఉంది, ఎవరికి తెలియకూడదంట. ఏంటి ఆ 4 విషయాలంటే, మొట్టమొదటి విషయము సత్క్రియలు చేసేది ఎవరికి కనపడకుండా చేయాలి. 6వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 4 విషయాలు ఉంటాయి. ధర్మం చేసేటప్పుడు భేట్ చేస్తే ఓ గుప్తమే కన్నా. తర్వాత ఏంటంటే సత్క్రియలు, మంచి పనులు చేసేటప్పుడు అంట రహస్యంగా చేయాలంట, అంటే కనపడేటట్టుగా కాదు. 3 ప్రార్థన చేసేట్టు కూడా రహస్యంగా చేసుకోవాలని ఉంది. 4వదిగా ఉపవాస ప్రార్థన కూడా రహస్యంగా చేసుకోమని చెప్పాను. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమో మీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలంట. ఆక ఉన్నతి సప్పర్ ప్రగట్టు. జాగ్రత్త గమనించినట్లయితే దేవుడు ఆశపడేది ఏంటంటే మన యొక్క అభివృద్ధి అందరికీ తెలియపడాలంట. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఒక చోట ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఈ మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అక్కడేమో మీ సహనము 4:5, ఫిలిప్పియోంకి పుస్తకం 4:5, 4:5లో మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఇక్కడేముంది? సహనం అంట సకల జనులకు తెలిసేటట్టుగా మనం చేయాలంట. అంటే మన యొక్క ఓర్పు, మన యొక్క సహనము అందరికీ కనపడేటట్టుగా చేయాలని. ఇక 3వదిగా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో అక్కడేమున్నాయని చెప్పారంటే 16వ వచనము 5:16 పాంచక సోలా మత్తిరసు సమాచారం. ఇక్కడేముందని చెప్పానంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్న హిందీలో आपका ज्योति सब पर प्रकट हो, उजियाला मनुष्यों के सामने चमके कि वे तुम्हारे भले कामों को देखकर तुम्हारे पिता की जो स्वर्ग में है बड़ाई करें. జాగ్రత్త గమనించండి. ఒక చోట ఏమో అభివృద్ధి అందరికీ కనపడాలి, తెలియాలని ఉంది. ఇంకో చోట ఏమో సహనము, ఓర్పు అందరికీ తెలియబడాలని ఉంది. ఇక్కడేమో మన వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింపబడేటట్టుగా సత్క్రియలు చేయమని చెప్పాను. దేవుని స్తోత్రం. ఏదేమైనప్పటికీ జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఎవరైతే అభివృద్ధి చెందుతారో, ఎవరైతే వర్ధిల్లుతారో, ఎవరైతే ఉన్నతమైన స్థితికి వెళ్తారో ప్రతి ఒక్కరు కూడా వారిని చూసి దేవుడు వీళ్ళని ఆశీర్వదించారు అంటారు అనరా? जो व्यक्ति ऊंचाई पे जाते हैं, जो व्यक्ति का तरक्की होता है, उसको सब लोग क्या करेंगे? तारीफ करेंगे. అందరూ కూడా పర్లేదు, పలానోళ్ళ అబ్బాయి మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు, పలానోళ్ళ అబ్బాయి ఆశీర్వదించబడ్డారు అంటారా లేదు? అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే యోసేపు యొక్క అభివృద్ధి అందరికీ కనపడింది. దేవుని స్తోత్రం. యోసేపు యొక్క అభివృద్ధి అందరికి కనపడింది. ఒక దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆయన ఒక మాట అంటాడు, బాధ కలిగిన దేశమందు దేవుడు నాకు అభివృద్ధిని కలగజేశాడు. దుఃఖ భోగనే की जगह पे परमेश्वर मुझे फलवंत किया है. देखिएगा, చూడండి 41 ఆదికాండం 41 పరిశుద్ధ గ్రంథంలో 41 అధ్యాయం 51, 52, 51, 52, 41గా అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరిని నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి
తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అని పేరు పెట్టెను. తర్వాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించునని చెప్పి రెండోవానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టెను. దేవుని స్తోత్రం. ఒకరికేమో మనస్సే అంటే మర్చిపోవటం అంట, ఇంకొకరికేమో ఎఫ్రాయిము బాధ కలిగిన దేశంలో అంటే దేవుడు ఆయనకంట అభివృద్ధిని కలగజేసాడంట. ఈ రోజున దేవాతి దేవుడు మనం ఎక్కడైతే మరి బాధ కలిగిద్దో అదే ప్రాంతంలో దేవుడు మనకు అభివృద్ధి కలగజేస్తాడు. ఏ ప్రాంతంలో అయితే మనం ఓడిపోతామో అదే ప్రాంతంలో విజయాన్ని కలగజేస్తాడు. ఏ యొక్క స్థలంలో అయితే జాగ్రత్తగా గమనించండి అవమానం పొందుకుంటామో అదే స్థలంలో దేవుడు ఘనతను కలగజేస్తాడు. అవునా కాదా? పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే నేను ఇక్కడ ఉన్నటువంటి మీ 4 కుటుంబాలు, తర్వాత వచ్చేసరికి మరి విజయ వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, అంటే విజయ ప్రత్యేకంగా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు బ్రదర్ గారిది కావచ్చు, మీ అందరి జీవితాల్లో ఆ అభివృద్ధి కనపడతా ఉంది, ఆ దేవుని యొక్క ఎదుగుదల కనిపిస్తూ ఉంది. అది రోజున మరి జాగ్రత్తగా గమనించినట్లయితే రానున్న దినాల్లో ఇంకా దేవుడు అభివృద్ధిని కలగజేస్తాడు. హల్లెలూయా. సమృద్ధిని కలగజేస్తాడు, అభివృద్ధిని కూడా కలగజేస్తాడా లేదు? బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనిస్తే మీ అభివృద్ధి, హిందీ బైబిల్లో తరక్కి అని ఉంటుంది, హిందీ బైబిల్లో ఉన్నతి అని ఉంటుంది. హిందీ బైబిల్లో జాగ్రత్తగా గమనించినట్లయితే దేవాతి దేవుడు మనకి అభివృద్ధిని కలగజేస్తాడు, సమృద్ధిని కలగజేస్తాడు, మరి వృద్ధిని కూడా కలగజేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము అక్కడ 6, 7, 8 వచనాల్లో చూస్తే దేవుడు అంట మనకి వృద్ధి కలగజేసే దేవుడు అంట. చక్కని మాట రాసి ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6, 7 వచనాలను 8వ వచనాలను చూస్తే ఇక్కడ రాసి ఉంటుంది అన్నమాట. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగచే దేవునిలోనే కానీ నాటు వానిలోనైనాను నీళ్లు పోయి వానిలోనైనాను ఏమీ లేదు. అబ్బా, పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే దేవాతి దేవుడు మనలకంట అభివృద్ధిని కలగజేస్తాడు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను చివరకు నువ్వు మహాభివృద్ధి పొందుతూ అని ఉంటుంది. ఒకసారి 8:7 యోబు గ్రంథం 8:7లో రాసి ఉంటుంది అనమాట. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నువ్వు మహాభివృద్ధి పొందేదు, అంటే చివరికి మహాభివృద్ధిలోకి వచ్చేస్తావని చెప్పాను. పరిశుద్ధ గ్రంథంలో మన దేవుడు వృద్ధి పొందించే దేవుడు, మన దేవుడు అభివృద్ధిని కలగజేసే దేవుడు. అయితే ఈరోజు నువ్వు కనుక అభివృద్ధి చెందితే, నువ్వు కనుక దేవునిలో ఎదిగితే నీ అభివృద్ధి అందరికి కనపడింది, తేటగా కనపడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే యోసేపుకు దేవుడు అభివృద్ధిని కలగజేశాడు. బైబిల్ గ్రంథంలో దావీదును చూసినట్లయితే దావీదును కూడా దేవుడు అభివృద్ధి చేశాడో లేదా? పరిశుద్ధ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథంలో ఒక చక్కని మాట రాసి ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. 5 का 10 दूसरा సమూయేలు. దావీదు అంతకంతకు వర్ధిల్లెనో, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెనో. దావీదు అంట అంతకంతకి అత్యధికంగా उसकी उन्नति होती गई, अधिक बड़ाई होती गई, अधिक ఉన్నతి होती गई. ఈరోజున దేవాతి దేవుడు ఒకళ్ళని అభివృద్ధి పరచడం స్టార్ట్ చేస్తే వాళ్ళ అభివృద్ధి పెరుగుకుంటూ పోతారు అన్నమాట. మరి ఇప్పుడు ఈ హిట్ లిస్ట్లో చక్కగా మన బ్రదర్ సూరజ్ బ్రదర్ ఉన్నాడు అన్నమాట కదా, అభివృద్ధి చెందుతా పోతూ ఉన్నాడు. నెక్స్ట్ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ 3 ఉన్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వీళ్ళు కూడా అభివృద్ధిలోకి వచ్చేస్తారు. దేవాతి దేవుడు వృద్ధి కలగజేసే దేవుడు, అభివృద్ధిని కలగజేసే దేవుడు, తరక్కి, ఉన్నతి, భరిపూరి మొత్తం కలగజేస్తాడు. అవునా కాదా? పరిశుద్ధ గ్రంథంలో 17వ అధ్యాయము యోబు గ్రంథము 9వ వచనాన్ని చూస్తే ఒక చక్కని మాట రాసి ఉంటుంది. 17:9 యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ ఒక మాట రాసి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు,
నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు అని ఉంటుంది. सामर्थ्य पाते जाएंगे शुद्ध काम करने वाले लोग అంతకంతకు బలం పొందుకుంటామంట. అదేవిధంగా గమనించినట్లయితే కీర్తన గ్రంథంలో ఏముంటుందంటే ఒక చక్కని మాట ఉంటుంది అనమాట. 84వ కీర్తనలో 7వ వచనం చదువుకుందాం. 84:7 వచనాన్ని చదివితే, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవుని బిడ్డలంట పైన 5వ వచనంలో 84:5లో, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. కింద ఉంది 7వ వచనంలో, వారు నానాటికి బలాభివృద్ధి నొందుతూ ప్రయాణం చేయుదురు. బలాభివృద్ధి, వృద్ధి, అభివృద్ధి, బలాభివృద్ధి, సమృద్ధి, అబ్బా ఎన్ని రకాల వృద్ధులు ఉన్నాయండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలాంటిగా ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 5వ వచనము 7, 8, 9 వచనాలు చూస్తే మన పితరుల కంటే కూడా అత్యధికంగా మనల్ని వర్తల చేస్తారట. పురకాంశ भी गिनती में अधिक बढ़ाएगा ఉంటుంది హిందీ బైబిల్లో. మరి జాగ్రత్త గమనిస్తే 115వ కీర్తన 13, 14 వచనాల్లో చదివితే, ఆయన మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించను ఉంటుంది. బా, మనల్ని వృద్ధి పొందిస్తాడు, మన పిల్లలను కూడా వృద్ధి పొందిస్తాడు, అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. ఈ రోజున దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. 5:10 2వ సమయాల గ్రంథం. అందుకని ఆయన అంతకంతకు వర్ధిల్లాడు. యోసేపు పరిశుద్ధత కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్నే అభివృద్ధి పరిచాడు, ఉన్నతి కలగజేశాడు. ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఆ చెప్పిన మాట, తిమోతిలకు రాసిన పత్రికలో మొదట చెప్పినటువంటి ఆ మాట పౌలు భక్తుడు తిమోతి గారికి తెలియపరుస్తూ ఉన్నాడు అన్నమాట. అయా, నీ అభివృద్ధి అందరికి తేటగా కనపడాలి, కనపడి నువ్వు. ఈ రోజున బైబిల్ గ్రంథంలో పౌలు గారు అభివృద్ధి చెందాడు పరిచర్యలు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మనము యాకోబు కర్ర తీసుకుని పోయాడంట నద్దట్. 2 గుంపులుగా దేవుడు చేసి అభివృద్ధి చేశాడంట. నేను రాకముందయ్యా నీకు కొంచెమే, కానీ నేను వచ్చిన తర్వాత మామ నువ్వు బాగా అభివృద్ధి చెందావు నా కారణంగా, లాభంతా అంటాడు. ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ఆదికాండము, ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనము 43వ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. 30వ అధ్యాయము 30వ వచనం. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటనల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుందునా నేను. కింద 43వ వచనం 30:43. ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. ఇక్కడ యాకోబు ఈ 30వ అధ్యాయము 43వ వచనంలో యాకోబు అత్యధికంగా అభివృద్ధి చెందాడు. అత్యధికంగా హిందీ బైబిల్ ఏముందన్నా 30 అత్యంత ధనాధ్యోగయ. మరి ఇక్కడ యాకోబు యొక్క అభివృద్ధి కనపడిందో లేదు జనాలకి. పైన లాభాన్ని కూడా ఈయన అంటున్నాడు అనమాట యాకోబు, నేను రాకముందు మామ కొంచెమే నీకు ఉంది, కానీ నేను అడుగుపెట్టిన చోటనల్లా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఈరోజున దైవ సేవకులు ఎవరు ఇట్లా నన్ను అడుగు పెడితే వాళ్ళ గృహాలు బహుగా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ఈ రోజున మరి అంటే మీ కుటుంబాల్లో చక్కగా ఒక దైవజనులేనా ఇద్దరు, ఒక్కొక్క నెలలో ముగ్గురు, ఒక్కొక్క నెలలో 4 దైవ సేవకులు వస్తూ ఉంటారు, ప్రార్థన చేసి వెళ్తూ ఉంటారు. ఈ రోజున దైవ సేవకుల యొక్క ప్రార్థనల ద్వారా, దైవ సేవకుల యొక్క మరి జాతి గమనించినట్లయితే వాక్యాల ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు, అనేక మంది అభివృద్ధి చెందుతారు, వృద్ధి పొందుకుంటారు. కాబట్టి ఈరోజున దేవాతి దేవుడు ఎన్నాళ్ళు ఉన్నటువంటి అభివృద్ధి వేరు, రానున్న దినాల్లో కలిగే అభివృద్ధి, ఆ సమృద్ధి, ఆ ఉన్నతి సభలోకి దిక్కునే పాయిషుకే నామ అందరూ కూడా చూస్తారు యేసునామలో మరి యొక్క సందేశాన్ని. యూట్యూబ్లో, ఫేస్బుక్లో వినబోతున్న వారు కూడా, వింటున్న వారు కూడా బహుగా దీవించబడాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు బహుగా మిమ్మలను అభివృద్ధి పొందించునుగాక, వర్ధిల్ల చేయునుగాక. మీరు అంతకంతకు
బైబిల్ గ్రంథంలో తీసుగుణ, సాటుగుణ, సౌగుణ, 30 60 100 కూడా దీవించబడతారు, వర్ధిల్లుతారు, అభివృద్ధి చెందుతారు. బైబిల్ గ్రంథంలో 1:11 ద్వితీయోపదేశ కాండంలో ఉంటుందన్నమాట. దేవుడు అంట 1000 మనల్ని అభివృద్ధి చేస్తారంట, ఆశీర్వదిస్తారంట, విస్తరింపజేస్తారంట. పరమేశ్వర आप लोग को भी 1000 गुना बढ़ाने पाए. మిమ్మల్ని కూడా 1000 దేవుడు అభివృద్ధి చేసి ఆశీర్వదించి విస్తరింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన రాజా, మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, ఈరోజు ప్రభువా ఈ నెలలో ఈ చక్కని సందేశాన్ని నీ బిడ్డలకు పంచడానికి ప్రభువా, తెలియపరచడానికి ప్రభువా, మీరు చూపిస్తున్న మహాకృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ యొక్క నాయన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభు. నీ ప్రియ బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, దీవించండి ప్రభువా, బలపరచండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన, వర్ధిల్ల చేయండి ప్రభువా, కృప చూపించండి ప్రభు, సహాయం చేయండి. మహిమ కలిగిన రాజా, మహిమోన్నతుడా, అభివృద్ధిని సమృద్ధిని కలగచేవాడా, నీ ప్రియ బిడ్డలు ఆశీర్వదించబడుదురు కాక, వర్ధిల్లుదురు కాక, తరక్కి ఉన్నతి హోనే పైషుకే నామ. మీ బలమైన అభిషేకంతో ఆశీర్వాదాలతో నీ బిడ్డలను నింపండి, మేలుతో నీ బిడ్డలను నింపండి. అభివృద్ధిని, సమృద్ధిని, ఆశీర్వాదాలని, అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలు మీరు జరిగించండి ప్రభు. సహాయము, ఘనకార్యాలు, గొప్ప కార్యాలు జరిగించి ప్రతి అవసరాలు తీర్చండి ప్రభు. ఈరోజు 7వ తారీఖు నాయన ఈ యొక్క ఆగస్టు నెలలో నీ ప్రియ బిడ్డలందరూ దీవించబడుదురు కాక, నీ బిడ్డలకున్న ప్రతి పని యేసు నామములో అయిపోవును కాక. ఈ వాక్యం వింటున్న నీ ప్రియ బిడ్డలను ప్రభు, యూట్యూబ్లో వాక్యం వింటున్న నీ ప్రియ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, యేసు నామములో గొప్ప కార్యాలు, ఘన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించమని యేసు నామములో దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఈరోజు నుంచి మిమ్మల్ని అందరినీ అభివృద్ధి చేయునుగాక. మీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఆంధ్రప్రదేశ్. గాడ్ బ్లెస్ అవర్ తెలంగాణ స్టేట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ అవర్ ఛత్తీస్గఢ్ స్టేట్ ఆల్సో. ఆమేన్.